వెల్కమ్ టు ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనము ఒక ప్రాబ్లం చూడండి. గతంలో ఈ నిష్పత్తి అనుపాతములో నుంచి గతంలో ఎస్ఐ కానిస్టేబుల్కి అడిగినటువంటి ఇదొక క్వశ్చన్ చూడండి. ఎలా ఉంటుంది? రెండు సంఖ్యల యొక్క నిష్పత్తి 2:3గా ఇచ్చాడు. రెండు సంఖ్యల యొక్క నిష్పత్తి ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? 2:3 అంటున్నాడు. రెండు సంఖ్యల యొక్క నిష్పత్తి 2:3 ఇచ్చాడు. అలాగే మొదటి సంఖ్య నుండి 2ను తీసివేశాడు. ఆ తర్వాత రెండవ సంఖ్యకి ఏం చేశాడు? 2ను కలిపాడు. ఆయన వచ్చినటువంటి నిష్పత్తి 1:2 అయిన అట్టి సంఖ్యల మొత్తము ఎంత అంటాడు. ఆ రెండు సంఖ్యల యొక్క మొత్తము ఎంత అంటాడు. దీన్ని మనము రెండు విధానాల ద్వారా మనం అప్రోచ్ చేయొచ్చు. ఒకటి ఏంటి అంటే లాజికల్గా మనం ప్రాబ్లం చేయొచ్చు. ఇంకొకటి ఏమో డైరెక్ట్గా మనము షార్ట్కట్ ఒకటి అప్రోచ్ చేయొచ్చు. ఆ విధానము ఎలా ఉంటుంది అనేది మనం నేర్చుకుందాం. ఇక్కడ రెండు సంఖ్యల యొక్క నిష్పత్తి మొదటి సంఖ్య 2 భాగాలు, రెండవ సంఖ్య 3 భాగాలు అన్నాడు. కాబట్టి మొదటి సంఖ్య 2 భాగాలుగా ఉంది, రెండవ సంఖ్య 3 భాగాలుగా ఉంది. కావున 3x అనుకుంటాం. అలాగే మొదటి సంఖ్య నుండి 2ను తీసివేశారు. రెండవ సంఖ్యకి ఎంత కలపారండి? 2ను కలిపారు. కలిపితే వాటి నిష్పత్తి ఎలా వచ్చింది? 1:2 అంటే 1/2 అని అర్థం. కావున దీన్ని మనము అడ్డగుణకారం చేసుకుంటాం. 2 × 2 ఎంత అవుతుంది? 4x అవుతుంది. అలాగే 2 × 2 ఎంత అవుతుంది? 4 3x × 1 ఎంత అవుతుందండి? 3x అవుతుంది. అలాగే +2 × 1 +2 అవుతుంది. ఇప్పుడు చూడండి, 3xని ఇక్కడ తీసుకురావాలి, -4 నాడు తీసుకెళ్ళాలి. కావున 4x - 3x ఈ -4 అక్కడ వస్తే +4గా మారుతుంది. అనగా తదుపరి ఏం జరిగింది? ఇక్కడ 4x - 3x ఎంత? x 2 + 4 6 అనగా x విలువ ఎంత? 6. అయితే ఇతను ఏమడిగాడు? అట్టి సంఖ్యల మొత్తము ఎంత అన్నాడు. ఈ రెండు సంఖ్యల మొత్తం ఎంత అన్నాడు? 2 + 3 మొత్తం 5 భాగాలు. 5 × 6 30. కాబట్టి ఆన్సర్ ఈజ్ ద డిబిట్. 30 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? ఇదొక అప్రోచ్. మనము నేరుగా ఇంకొక షార్ట్కట్ అప్రోచ్ని మనం ప్లాన్ చేయొచ్చు. వితిన్ 5 సెకండ్లలో దీన్ని పూర్తిగా మనం కంప్లీట్ చేసుకోవచ్చు. అలాగే మనము ఈ షార్ట్కట్ని బోలెడన్ని ప్రాబ్లమ్స్ కూడా మనము ఏం చేయొచ్చు అంటే ఆపాదించవచ్చు, అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కావున రైట్. సో ఇప్పుడు మనము ఫ్లయింగ్ మోడ్లోకి వెళ్ళిపోతాం. ఫ్లయింగ్ షార్ట్కట్ అంటాం. ఓకే, పక్షి మార్గం. ఓకే, ఎలా ఉంటుంది చూడండి. రెండు సంఖ్యల యొక్క నిష్పత్తి 2:3 ఇచ్చాడు. ఆ తర్వాత తీసేయడం, కూడడం జరిగింది. నిష్పత్తి ఎలా మారింది? 1:2గా మారింది. ఇప్పుడు చూడండి, మొదటి సంఖ్యకి ఏం చేశాడు? 2ను కలిపాడు. రెండవ సంఖ్యకి ఏం చేశాడు? 2 సంఖ్యను తీసివేశాడు. సింపుల్. 2 × 2 ఎంతండి? 4 భాగాలు. అలాగే 1 × 3 ఎన్ని భాగాలు? 3 భాగాలు. ఈ రెండిటికి మధ్య తేడా 1 భాగం. కంప్లీటెడ్. 2 × 2 4. 1 × 2 -2. ఇక్కడ భేదం చూడాలి. ఈ రెండిటి యొక్క భేదం, ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంది కాబట్టి భేదం 6. కావున 1 భాగం 6కు సమానం. కంప్లీట్ అయిపోయింది. భాగాల మొత్తము అన్నాడు. రెండు సంఖ్యల మొత్తం 5 భాగాలు. ఇంటూ ఈచ్ పార్ట్ ఎంత? 6. కాబట్టి 5 6 ఎంతండి? 35. డైరెక్ట్గా ఇదొక షార్ట్కట్ని మనం ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. వితిన్ ద 5 సెకండ్స్ మనం ప్లాన్ చేసుకోవచ్చు. కావున ఈ యాప్లో బోలెడన్ని షార్ట్కట్స్ మీ ముందు ఉంచి బోలెడన్ని షార్ట్కట్స్తో ప్రాబ్లమ్ని సెకండ్లలో కంప్లీట్ చేసే విధంగా బోధించడం జరుగుతుంది. కావున మీరు ఇషాక్ సార్ క్లాసెస్ యాప్ను డౌన్లోడ్ చేసుకోగలరు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే మీ మిత్రులకు తెలియజేయండి. అలాగే లైక్స్ పెంపొందించండి. ఓకే, సో రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.